ఇలా 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 కాకుండా మంచి పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అని చెప్పాలి. ఇది కేవలం ఒక సలాం అనేది జస్ట్ ఒక చిన్న పదం లెక్క మనకు కనిపిస్తుంది. దీని వల్ల అర్థం చాలా ఉంది, చాలా గొప్పది, చాలా పెద్దది. దీని గురించి ప్రత్యేకంగా ఒక సెక్షన్ మనం తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అంటే దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు కారుణ్యం మీపైన కురియాలి అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే దీని అర్థం లోతుల్లోకి పోతే మనకి పాపాలు క్షమించబడాలి, మనం రక్షించబడాలి. ఇహలోకంలో సమాజ జీవితంలో ప్రళయంలో పరలోకంలో కూడా దేవుని యొక్క శాంతి సౌఖ్యాలు మనపైన మన కుటుంబ సభ్యులపైన మనం చేసే ప్రతి పనిపైన కూడా ఆయన యొక్క రక్షణ ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి అని, సైతానుల నుంచి జిన్నాతుల నుంచి రక్షించబడాలి అని, సమాజంలో ఉన్నటువంటి షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి రక్షించబడాలి అని, ఇంకా అనేక రకాల విషయాలు ఈ యొక్క చిన్న సలాం అనే పదంలో దాగి ఉన్నాయి. ఇది ఒక చిన్న పదం అనుకోవచ్చు కానీ దీంట్లో చాలా పెద్ద అర్థం ఉంది. అందుకే హాయ్, హలో అని ఇంకా వేరే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఇలా మనం ఈనాడు చెప్తూ ఉండేటాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అనే ఈ యొక్క పదానికి ఉన్నటువంటి విలువ ఏమిటంటే, ఉదాహరణకి మీ పైన దేవుడు శాంతి సౌఖ్యాలు కురిపించగాక, లేదా మీరు నిండు నూరేళ్ళు మీరు మంచిగా బతకాలి, ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో బతకాలి అనే ఈ యొక్క పదాలు ఏవైతే ఇవన్నీ కూడా దీంట్లో దాగి ఉన్నాయి. ఇంకా అనేక ఇది ఒక పెద్ద ప్రార్థన. ఇది ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం చేసే పెద్ద ప్రార్థన. ఇది ఒక చిన్న మాటలో ఖతం చేయాలంటే కదా ఇది సరిపోదు. అంత పెద్ద ఎగ్జాంపుల్ ఉంది దీంట్లో, అంత పెద్ద అర్థం ఉంది దీంట్లో. మరి ఎదుటి వ్యక్తి కూడా అత్యుత్తమ పద్ధతిలో తిరిగి సలాం చెప్పాలి. వరహ్మతుల్లాహి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు అంటే వలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. మీరు ఏ విధంగా మా పైన ఈ యొక్క శాంతి సౌఖ్యాలు కురియాలని ప్రార్థించారో అదే విధంగా ఆ సృష్టికర్తైనటువంటి అల్లా మీ పైన కూడా అల్లా యొక్క శాంతి సౌఖ్యాలు కారుణ్యం మీ పైన కురియాలి, మీకు కూడా దొరకాలి అని ఆ ఎదుట ఉన్నటువంటి వ్యక్తి చెప్తాడు అనమాట. అందుకే అస్సలాము అలైకుం వలైకుం అని కాకుండా దీన్ని కరెక్ట్ పద్ధతిలో సరైన పద్ధతిలో అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అదేవిధంగా ఇంతకుముందు మనం ఈ యొక్క ప్రసంగానికంటే ముందు కూడా నిన్న మొన్న కూడా కొన్ని ప్రార్థనలు మనం కొన్ని ప్రసంగాలు మనం చెప్పుకోవడం జరిగింది. దాంట్లో ఉంది ఏంటంటే సలాం చేస్తే అత్యుత్తమ పద్ధతిలో చేయాలి, మంచి పద్ధతిలో చేయాలి. వీలైతే వారు ఒక చేయి ఇంకో చేయికి ఒకసారి ఒక చేయి కలిపితే చాలు, రెండు చేతులు కలపాల్సిన అవసరం లేదు, ఒక చేయి కలిపితే చాలు. ఇంకా వీలైతే వారు మగవారైతే కనుక ఒకసారి మగవారు ఇంకొక మగవారికి ఇలా ఒకసారి ఆలింగనం ఇచ్చుకున్నా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇంకొకటి ఆడవారు మగవారు మాత్రం చేయి కలిపి సలాం చెప్పుకోవడానికి ఇస్లాం ఒప్పుకోదు. ఆడవారు మగవారు కౌగిలించుకొని సలాం చెప్పుకోవడం ఇస్లాం ఒప్పుకోదు. అదేవిధంగా వారు దూరంగా ఉండి అస్సలాము అలైకుం